అయ్యో అయ్యో ఓ బద్మాసేనా గ్యాస్ మీద అన్నం మొత్తం పొంగిపోయింది కానీ నువ్వు ఆనే ఉండి ఫోన్లో ముద్దు పెట్టుకుంటా కదలకిగా ఫోన్ తీసి బండ కొడతా మళ్ళీ ఫోన్లో మూతి పెడితే ఏమనుకుంటున్నావు కానీ ఓ బద్మాషోడా అన్నం పొంగ ముందుకే పొంగిందని బర్రె మొత్తుకున్నాడు మొత్తుకుంటే కదా అన్నం పొంగలే కదా అన్నం పొంగిన నొర్రగానే భయపడవు కదా అనే నమ్మినావు కదా ఏప్రిల్ ఫూల్ ఏప్రిల్ ఫూల్ ఏంది ఏప్రిల్ ఫూలా నువ్వు మనిషివేనా అసలు ఏం మాట్లాడుతున్నావు నిన్ను ఏప్రిల్ ఫూల్ చేసిండే అట్లా అనడానికి సిగ్గు లేదు మొల్లిగంట లెక్క మాట్లాడుతున్నావు మనిషివేనా అసలు నువ్వు అయినా ఇది ఏప్రిల్ నెల కాదు కదా అడ్వాన్స్ ఏప్రిల్ ఫూల్ అడ్వాన్స్ ఏప్రిల్ ఫూల్ నీ బతుకు జడా గరవడే కుక్కలయ్యావు ఏంటి కామెడీగా మాట్లాడుతున్నాను అలసైపోయినానే నా పెళ్ళం సీరియస్గా ఉందని సరదాగా అట్లా మాట్లాడినా అయినా 24 గంటలు ఫోన్లో మూతేనా అంతగానే ఏముంది ఫోన్లో ఏముంటది ఉండేదే ఉంటది అయినా నీకు ఫోన్ కొనిచ్చిన దండగా అబ్బో ఎడ్డి పొలగాడు పెయ్యి గరగంగా కట్టం చేసి నాకు కొనిచ్చిండు మా అవ్వరు అడిగితే కొనిచ్చింది ఇంకా నువ్వు కొనిచ్చదుంటే బాగానే ఉండు ఎవరు కొనిస్తేంది మీ అవ్వ కొనిస్తోటి నేను కొనిస్తోటా ఎవరు కొనిచ్చినా అంతది సరే కానీ ఆ ముచ్చట పక్కకు పెట్టు మీ తమ్ముడు హాస్టల్ నుంచి వస్తున్నాను ఫోన్ చేసి నాకు వద్దురా అని చెప్పిన నువ్వు గిట్లా ఫోన్ చేసి రమ్మా నువ్వు అదే ఎందుకు రమ్మనద్దు వాడు పచ్చి లంగా పెద్ద దొంగనే తగిలిస్తాడు ఉన్న దగ్గర ఉన్నాడు వాడు వస్తే ఇంట్లోకే లేదన్నట్టు పోతుంది ఎట్లా కనబడతాడు వాడు నీకు ఎన్నడు దొంగతనం చేయంగా చూసినావు ఏ వెతక వాంగు దొరకబెట్టినావు నువ్వు బాధపడతావని చెప్పలేదే మసక దొరకవచ్చినా అందుకే వాడు మన ఇంటికి వద్దు ఇక రమ్మంటే రమ్మాను నీ ఇష్టం నాకైతే తెలియదు ఇక నాకు తెలుసు నువ్వు వాడిని ఎందుకు వద్దంటున్నావో వాడత్తే నీ లంగ కథలన్నీ బయట పడతాయని కదా ఉండు హలో తమ్ముడు హాలిడేస్ వచ్చినాయట కదరా ఇక మన ఇంటికి ఏం పోతావు కానీ ఈడో 4 రోజులు ఉందా సరే రా అక్క అక్క ఉన్నావా ఇప్పుడే వస్తున్నావారా తమ్ముడు ఇప్పుడు వస్తున్నాక సరే కానీ కాలు కడుకొచ్చుకోపోరా సరే కానీ బావ ఇట్లా ఇడిగండి కనబడతలేడు నీకేమో మీ బావ అంటే ఇష్టం ఇంట్లోకి రాకముందే బావేడక్క అని అడుగుతున్నావు మీ బావేమో నిన్ను కంట్లు పెట్టుకుంటాన్రా నువ్వు ఇంటికి వస్తా అని ఫోన్ చేసి అడిగితే ముఖం మిన్న రాకు అన్నాడట కదరా బావొద్దన నీకో చెప్పిరే నీకంటే మొదలు బావనే నాకు ఫోన్ చేసి బామ్మరిది నీ మీద జీవం కూర్చుందిరా హాలిడేస్ అంటే కదా మా ఇంటికి 4 ఉండిపోతానని ఫోన్ చేసిండు అందుకనే నేను వచ్చిన ఏంది మీ బావ నీకు ఫోన్ చేసి రమ్మన్నాడా మరి నాతో ఎందుకు అట్లా అన్నాడు అక్క ఏం ఆలోచిస్తున్నావే నాకు బాగా ఆకలితుంది అన్నం వేసుకురాబో హాస్టల్లో తిండి తిని తిని మొత్తం నాటికి వచ్చింది బా నా మతి మండ ముచ్చట పెట్టుకుంటా నేను నిన్నే నిలబెట్టినరా పో నువ్వు కాలు కట్టుకోపో నేను అన్నం పెడతా ఏం కూరనే ఇది మిల్ మేకర్ వండినరా అప్పటి వరకు బాగుంది చికెన్ తెమ్మాను తెమ్మంట నువ్వు వచ్చినావు కదా మాగా తెస్తాడు తిను కాక కుండలో నాన్నమంత తీసుకురా మీరు తర్వాత వండుకోరు సపరేటు నాకు అది మొత్తం నమస్కారం బావగారు బాగున్నావా బాగున్నా ఎప్పుడు వచ్చినవరా
ఇంత ముందుకు వచ్చిందే. మళ్ళీ ఎప్పుడు పోతావురా? ఒక వారం రోజులు ఉంటానే. నువ్వేరామా నాయవింది వద్దని చెప్పినాగా మళ్ళీ ఎందుకు రమ్మను? నువ్వు బాగానే ఉన్నావు, నువ్వే ఫోన్ చేసి రమ్మన్నమాట కావని. వాడు ఫోన్ చేసి ఊరికే రావన్నా అని అడిగాడు. వద్దురా అన్న, సరే తీ రానన్నాడు. మళ్ళీ ఎట్లొచ్చిండే? మళ్ళీ ఎట్లొచ్చిండంటే నేనే రమ్మన్నా. మనకి మనం కాకపోతే ఇంకెవరు ఉన్నారు? ఏడుకత్తవరా 4 రోజులు ఉండిపోదురా అంటే వచ్చిండు. నువ్వు రమ్మంటావు ఎందుకు రమ్మను? వాడు 4 రోజులుండి 4 తెల్లు చేయకపోతే నా పేరు నారాయణనే కాదు. ఎందుకు వాడంటే గంత కోపం? వాడు ఎన్నడేం చేసిండని? వాడు మంచిగానే ఉన్నాడు కదా, వాడిని చూస్తేనే ఎందుకు కట్లు పెట్టుకుంటున్నావో నాకైతే ఏం అర్థమైతలేదు. అర్థమైతే లేదా? వాడు వచ్చినప్పుడల్లా ఏ తప్పు చేసినా కప్పిపుచ్చినా వాడంటే ఏందో నీకే అర్థమవుతుంది. సరే తీ ఉండంతి. చిన్నప్పటి నుంచి చూస్తాను నా తమ్ముడిని, వాడు ఏందో నాకు తెలియదా? గంతగానం ఏం తెరలు చేస్తాడో, గంతగానం ఏం జరుగుతుందో నేను చూస్తా. అయ్యో 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 దేవుడా, ఎంత పనాయరా! అయ్యో ఏమైంది? హరి, మీ బావేర్రా? అవతల పోయండి బాత్రూంలకు. అక్క అక్క ఏమైంది? అక్క ఏమయ్యా ఉన్నావా? నిన్నే ఒకసారి బయటకెళ్ళు అంటే నిన్నే. అరే ఏమయ్యా ఎల్లు, నిన్నే ఎల్లు. ఎల్లు ఎల్లంటే నేను ఏసీ రూమ్లో ఉన్నానే, బాత్రూంలో పోయినా. నీకు రోగం పుట్ట ఏమైంది? ఒకటే తిరిగి పడుతున్నావు, అవతల కూడా పోయినావా? ఏ నువ్వు ఆగు, నాకో బాధ అయితే నీకో బాధ. మన ఇంట్లో 10 బియ్యం సంచులు ఉండాలి కదా, 9 ఉన్నాయి, ఇంకొకటి లేదు. ఏమైంది నాకు అర్థమైతలేదు. 9 ఉన్నాయా? ఇంకో సంచి ఏమైనట్టు మరి? ఏమైందంటే నాకేమెరక గదే కదా, నాకు తెలియక నిన్ను అడుగుతాన్నా. హలో హలో, అరే వినిపిస్తలేదురా? అరే ఊక ఫోన్ చేసి ఎందుకు తిడుతున్నావురా? అరే ఇస్తారా, మనకు రాగానే పైసలు ఇస్తా. అరే రెడీ అయినా రాలేండి అతనా? ఇస్తుంది. అరే మనకు రాగానే ఇస్తారా అని చెప్తుంటే ఊకే ఫోన్ చేసి దమ్నం చేస్తున్నావు, తిడుతున్నావురా ఊకే. అంత అతచులుగా కానొస్తున్నారా? ఇస్తుంది మా రెడీ అయిన పైసలు ఇస్తాక మనకు రాగానే ఇస్తుంది. ఇక ఊకే ఫోన్ చేయకరా నాకు చెప్తున్నా. అలాగాడు ఏంది గాని చెప్తున్నా? మీ తమ్మిని ముఖం చూడే ఒకసారి, నీకేం డౌట్ అనిపిస్తలేదా? ఏం మాట్లాడతాను? బియ్యం సంచిన తమ్ముడు ఎత్తుకపోయినట్టవా ఏంది? 100% మీ తమ్ముడేనే. ఆ దరిద్రుని వద్దంటే తెచ్చి ఇంట్లో పెట్టినావు. వినవు నువ్వు? ఏంది నువ్వు మాట్లాడేది? అదేమన్నా చిన్న ముళ్ళే నా సంకలు పెట్టుకొని ఎత్తుకోవడానికి? బియ్యం బత్త గాడే పెట్టుకొని ఎత్తుకపోతాడా? నీ ఏ రాత్రి ఎత్తుకపోయాడేమో. రాత్రి వాడే కదా అన్నం వేసుకొచ్చి ఇచ్చిండు మనకు, అందులో ఏం కలిపిడేమో. ఒక్కసారి మేలుకొచ్చిందా నీకు? రాలే. అయితే నా అనుమానం కరెక్టేనే. రాత్రి అన్నములు ఏమో కలిపిండు మనల్ని ఇవ్వకుండా తీసుకొని పోయింది బియ్యం సంచి. కాదంటే మన దొంగ ముఖం చూడే. అంటే ఇప్పుడు నా తమ్ముని మీద బదనాం పెడతానవా? నా తమ్ముడే తీసిండని గ్యారంటీ ఏముంది? నువ్వే తీయచ్చు, నువ్వు తీసి నా తమ్ముని మీద పెడతానవచ్చు. వాడంటే నీకు మొదటి సంధి పడది. వాడిని ఇన్ను చెల్లగొట్టడానికి నువ్వే తీసినావేమో, నువ్వు తీసి వాడి మీద పెడతానవేమో. నమ్మకపోతే నీ ఇష్టమిగా. నా ఇంట్లోకి వెళ్ళి నేను ఎందుకు దొంగతనం చేస్తానే? నమ్మకు, ముందు నీకే తెలుస్తుంది మన సంగతి. ఏం మాట్లాడతాండి అసలు? ఇంట్లోకి వెళ్ళి బియ్యం బత్త రాత్రి ఎవరు ఎత్తుకపోయి ఉంటారు? ఇంట్లో జరుపుతలేడు, బయట జరుపుతలేడు. అసలు ఏం జరుగుతుందో ఏమో నాకేం అర్థమైతలేదు. To the city streets, we began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. ఏంద్రా ఏం చేస్తున్నావు? కనిపిస్తలేదే, ఎక్సర్సైజ్ చేస్తున్నా. అరే 2 చేతులతో కాదురా,
దమ్ముంటే ఒక్క చేతితో చేయాలరా. నాకంత దమ్ము లేదు బావా, నేను 2 చేతులతోనే చేస్తా. నీకంత దమ్ము ఉంటే నువ్వు ట్రై చేయి. ఏం మాట్లాడుతున్నావురా? నాకెంతరా ఇది పిల్ల బచ్చగాని కదే. నువ్వు ఎన్ని చేస్తావురా? నేనా ఆపకుండా ఓ 50-60 చేస్తా బావా. తెల్లారు లేస్తే ఇది పట్టుకొనే ఆడతావు గంతేనారా? నేను ఆపకుండా 100 చేస్తారా సింగిల్ హ్యాండ్తోని. చూడు సింగిల్ హ్యాండ్తోని చూడు. నాకు తెలుసు బావా నువ్వు చేస్తావు. సింగిల్ హ్యాండ్తో 100 200 అయినా చేస్తావు. చెయ్యి బావా చెయ్యి. చేస్తారా? చెయ్యకపోతే నీకేమన్నా మోతాదారా? చూడు. చెయ్యి. అరే ఇది పట్టుకో ఫోన్ వచ్చింది. హలో అవసరం అయిందేమన్నా? అరే అర్జెంట్ రా, లేకపోతే చేస్తోని. అన్నీ వదిలే, అన్ని శాతగాని మాటలు. ఫోన్ రాలే ఏం రాలే కానీ చేయాల్సి వస్తుందని పోతుండు. తుని భగవంతా ఏడవైనాయే ఇవన్నీ. ఓ తమ్ముడు బావేర్రా. ఏమైందక్క ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అసలు ఏమైంది? అసలు బావేడున్నాడు ఎప్పుడా? ఏమైందక్క ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మళ్ళీ ఏమైంది? అరే తమ్ముడు ఇంట్లో బీరువులకి వెళ్ళి నా చీర వేయిందిరా. ఏందక్క నువ్వు గిదాని కూడా టెన్షన్ పడన్నా? ఇంట్లో ఏడుందో కరెక్ట్ చూడిపో. ఏడబడతాడు వారేయడానికి. అది మామూలు చీర కాదురా, 30,000 రూపాయల పట్టు చీరరా. మొన్ననే బీరువులో పెట్టినా, ఇప్పుడు చూస్తే కనబడతలేదురా. 30,000 చీరనా? 30,000 రూపాయల చీర కాదురా తమ్మి. నిన్నోటి వేయింది బియ్యం బత్త, ఇయ్యాల ఈ చీర వేయింది. ఏంద్రా గిట్ల అవుతుంది దేవుడా? నేను ఏడబోతురా. ఓ మనిషి ఇక్కడ నేను బతుకుంటా అంటే నీకు నా బాధ నచ్చలేదా? నువ్వు పట్టుకున్నాడు పోతాను కదా. బా ఏందే? బీరువాళ్ళకి వెళ్ళి 30,000 రూపాయల చీర వేయింది నాది, నీకు కనబడదా? పోతే నేనేం చేయాలి? నాకేమెరక చెప్తున్నావాను. అంటే ఏంది నువ్వు అనేది? చీర కూడా మా తమ్ముడే తప్ప తీసిండటవా? అవునే, వాడే తీసిండు కావచ్చు. ఓ బా ఏం మాట్లాడుతున్నావే? మాక చీర నేను ఎందుకని ఎత్తుకోతా? కాళ్ళు పెట్టేప్పుడు అడగని పోతున్నా ఏంది? ఏం మాట్లాడుతావే నువ్వు మాట్లాడకరా. చేసేటి అని చేసుకుంటే మళ్ళీ ఏం తెలియనట్టు నటిస్తావు. మంచి నటనం స్టార్ రా నువ్వు. ఇక ఏమన్నా అంటే మా తమ్ముని మీద వాళ్ళు ఆడతావు. నీ కళ్ళలో ఎప్పుడు వాడే ఉంటాడు. వాడే అని గ్యారంటీ ఉంది, ఇంకెవరన్నా కావచ్చు. అవా ఇంట్లో దొంగను పెట్టుకొని బయట ఉందంటే ఏం లాభమే? తీసింది మీ తమ్ముడేది ఒర్రకిగా. వాడే అని గంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు? వాని అకౌంట్లో 10,000 రూపాయలని ఎక్కడి అని నేను అడిగితే చెప్తలేడు. నువ్వు అడుగు ఎక్కడియో. అకౌంట్లో 10,000 ఎక్కడిరా చెప్పు. ఎక్కడియా? అవి నా పర్సనల్ అక్క, నేను చెప్పా. కానీ దొంగతనం మాత్రం నేను చేయలేదక్క. అర్థమైంది ఆయన పెందామా? దొంగ వీడే. ఇప్పుడన్నా కన్ను జరుగు. అరే నిజం చెప్పరా, ఎక్కడిరా పైసలు? అసలు నువ్వు ఏడుకెళ్ళొచ్చిన పైసలు ఈ బియ్యం బత్త చీర అమ్ముకున్న పైసలు కదారా? నువ్వే దొంగతనం చేసినావు, బావ మీద పెట్టినావు. నేను బావ చెప్తే ఏమో అనుకున్నా, కానీ నువ్వు చేసే దొంగ పత్రం. అరే తమ్ముడు ఏంది ఎందుకని వచ్చిన వాడికి? నువ్వు సపడికి ఎందుకో? అది కాదురా, అయింది ఏదో అయిపోయింది. అట్లా కాదు కానీ నీకు ఏదైనా అవసరం ఉంటే నన్ను అడగాలి కానీ ఇట్లా దొంగతనం చేసుడేంద్రా? మళ్ళా అంటే నన్ను నువ్వు ఇంకా నమ్మలేవా? నువ్వు సపడికి ఇంటికో, నువ్వు నమ్మినాడే ఇళ్ళకి వస్తు నేను పోను. నువ్వు ఇంటికి రారా? అప్పుడేదో కోపంలో కొట్టినరా. పొద్దుటి నుంచి నువ్వేం తినలేదు, దా ఇంటికి రా తిందువు. తిండి పొద్దు నుంచి బావ నువ్వు నా కడుపుండే మధ్యలో పెట్టుగా చాలా కాకపోయి ఇంటికి పోను. ఇంటికి పోయి నువ్వు జరా ఇంట్లో పోను. ఇంట్లో పోను అంత బిజీ బిజీ నేను తను చేసి నడిపో ఇంచు. అమ్మ ఆ దొంగ కూడా తెలుసుకుని రాడే ఇంట్లోకి వస్తా. అమ్మ నేను నమ్మలేవు కదా. దేవుడా, వీడేందంతా ఇట్లా పిచ్చి పిచ్చి చేస్తాడు. ఇంకేమైందో ఏమో. ఒకసారి మా నాయనకు ఫోన్ చేస్తా.
అగో ఏంది ఫోన్ గిన్నె ఛార్జింగ్ పెట్టిపోయినా కదా ఈడుంది. అగో కీర్తి గిన్నె ఛార్జింగ్ పెట్టిన ఫోన్ కనబడతలేదండి. మా తమ్ముని దగ్గర పోగానే కానీ ఛార్జింగ్ పెట్టింది. ఏడమైంది ఇప్పటికిప్పుడే. అయ్యో 10,000 రూపాయల ఫోను. అదే భగవంతుడా గంత ఫోను ఏడవాయరా. ఇది నా సిమ్మే అంటే నా సిమ్మిడ వారేసి నా ఫోన్ ఎత్తుకవేలా. అయ్యో దేవుడా ఏడవాయరా. ఏమయ్యా నీకు నా ఫోన్ కనబడ్డదా? నీ ఫోన్ నాకెందుకు కనబడుతుంది? ఎడబెట్టుకున్నావు కొంప తీసి పోయింది అయింది. నా ఫోన్ పోయింది. అబ్బా ఫోన్ పోయిందని ఎంత ముద్దుగా చెప్తున్నావే. ఫోన్ చెయ్యి ఇంట్లోనే ఏడుందో. ఫోన్ చేస్తే ఏడగలుగుతుంది. ఇగో సిమ్ బయట వారేసి ఫోన్ ఎత్తుకొని వేయిల్లు. ఇంకెవరు కావచ్చే? మీ తమ్ముడే. ఎటు పోయినాడు? నీకెప్పుడు వానుండే నా కన్ను. పొద్దున సంధి వాళ్ళు లేడు, పొలం కానే ఉన్నాడు. నేను ఇంతకు ముందే ఛార్జింగ్ పెట్టి వాడిని బదిలాడి తీసుకొస్తానని పోయినా. వాడి ఇంటికి కూడా రాలే. అది చూసే వరకు ఛార్జింగ్ పెట్టిన ఫోన్ లేదు. నీకెప్పుడు వాడినే అంటావు. వాడు ఎట్లా తింటాడు? మరి పొద్దు నుంచి వాడు ఆన్నే ఉంటే ఇంట్లోకి వచ్చేవాడు కోసం వచ్చే ఫోను. ఎవడో నాకే వెరక. నా తమ్ముడైతే కాదు. మరి వాడు కాకపోతే ఎవరు కావచ్చు? ఎవరి మీద అనుమానం ఉన్నావే నీకు? అనుమానమా? నాకు ఎవరి మీద లేదు. సరేది ఎట్లా అయ్యేది ఉంటే అట్లా అవుతుంది. ఊకో ఇక పాయనాడు సపరేగా. అయ్యో దేవుడా అసలు ఏం జరుగుతుంది? ఇంట్లో అన్నీ మాయమైపోతున్నాయి. గిట్ల పెట్ట వస్తువు గట్ల మాయమైపోయే. ఏం చేయాలరా భగవంతా? ఇవన్నీ ఎట్లా పోతున్నాయి రా దేవుడా? నువ్వు అసలు మనిషివేనాయే? వద్దే వద్దే మీ తమ్ముడు వద్దన్నా దొంగని తీసుకొచ్చి ఇంట్లో పెట్టినావు. గడికో సమానం పోతూనే ఉంది. ఫోన్ పోయింది, చీర పోయింది, అన్ని పోయినాయి. ఇప్పుడు తీసుకొచ్చి ఏడుకెళ్ళి తీసుకొచ్చి ఇస్తావు. లేకపోతే మీ అవగారికి వెళ్ళగొడతామనుకుంటున్నావు. కానీ నేను అప్పుడే చెప్పినా మీ తమ్ముడు దొంగనే వద్దే అని. విన్నావా? వినవు తోలుకొచ్చి ఇంట్లో పెట్టినావు. ఇప్పుడు తీసుకొచ్చి అవన్నీ ఎవడో ఎత్తుకుపోతే నన్ను తెమ్మంటే నేనేకెళ్ళొస్తా. నేనేం చెయ్యాలి? మళ్ళీ ఏం చేయాలంటే చేసేదంతా చేసుకుంటా దొంగని తెచ్చి ఇంట్లో పెట్టినావు. ఇప్పుడు సామాన్లు అన్ని పోయినాయి. ఏయ్ దొంగ దొంగ నువ్వు కన్నవనుకోండి పల్లి రక్కొడతా. మా తమ్ముడు దొంగతనం చేయలేదని చెప్తాడు కదా. ఏమైనా వాడిని వచ్చిన సంది కంట్లో పెట్టుకుంటున్నావు. ఏందే వద్దంటే దొంగని తెచ్చి ఇంట్లో పెట్టి నా పనులు ఎరుకూడదు. అవే నీకు భయం ఉంది. అదేమన్నా ఏం చూడండి ఇంట్లోకి వెళ్ళి మంచోడు మంచోడు. నన్ను కొడతాను నేనేం చేయాలి? ఏందే చెప్పు వద్దని చెప్పినా చెప్పినా సామాన్లు ఎన్ని పోయినాయి? ఇంకొకటి పోయింది, చీర పోయింది. ఇంకెన్ని పోతాయి? మొత్తం ఇల్లే నాశనం అవుతుంది. విన్నావాను? ఇంకా ఇంకా చూస్తున్నావేదే? భయం ఉందా నీకు? భయం లేదా నీకు? చెప్తేరా నువ్వు? ఏంద్రా కొడతారా? బాగా చేస్తారా? నీ వల్లనేరా మాకిద్దరికి పంచదైంది. నువ్వు వచ్చినప్పటి నుంచి అన్ని సామాన్లు వదిలే ఇంట్లోకి వెళ్ళి. అక్కడ నేను ఎత్తుకోతున్నా? లేకపోతే ఇంకెవరు వస్తుర్రా? ఫోన్ పోయింది, చీర పోయింది, బియ్యం బస్త పోయింది. అంత ముందుకు ఒక సమానం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి నువ్వు వచ్చిన నుంచి అన్ని పోతున్నాయిరా. మాకిద్దరు కయ్యం పెట్టించిన ఇవ్వాలి నువ్వు. ఆయన కప్పి నేను ఎందుకని ఎత్తుకోతున్నా? ఏంద్రా మీద మీదకి వస్తున్నావు? కొడతావరా? కొడతా మాకని కొడతా, నిన్ను కూడా కొడతా. సంబరా నన్ను సంపద్దా. అక్కడ గౌల దండం మీద ఎండేసిన చీరే అది నాదేరా. అది నా చీరనే. గౌల దండం మీద ఉన్నది అది నాదేరా. పోయిన 30,000 చీర కదే నాక. ఆ 30,000 రూపాయల చీర కదే. ఆ దండం మీద నాదేరా. చీరే వాళ్ళ దండం ఏందంటే వాళ్ళది చక్క పోయి అడుగుందా? ఏడికి రాగురే. అవునే సిగలేని చీర నీకు ఒకదానికి ఏమన్నా అదే అసొంటి చీరలు ఎవరు కొనరా ఊరే? ఇంతకు ముందే ఇంటి పక్కలతో ఇంటి వెనకాలతో గిట్నే నల్లి పెట్టుకున్నావు. ఇప్పుడు ఇంటి ముంగటతో కూడా నల్లి పెట్టుకుంటా చీర గురించి అడిగి నీ సపడే కుక్కని. ఎందుకో ఆ చీరే నా చీర లెక్కనే అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది ఒకసారి పోయి వాళ్ళని అడుగుతా. నువ్వు పోయి అడిగితే వాళ్ళు సపడే కూకుంటారే. మా మీద దొంగతనం పెట్టిన మంది పంచాయతీకి వస్తారు. నీకు పని బాగానే వస్తుంది. అక్క నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. మనం ఇంట్లో దొంగను పెట్టుకొని బయట వాళ్ళని ఏమంటామే? ఏంద్రా నువ్వు నన్ను చూస్తున్నావు? నేను ఆడ దొంగను ఈ బలుగుతుంది ఏమనుకుంటున్నావు? కానీ
ఏం మాట్లాడుతున్నారు తమ్మి? బావ మీద నీకెందుకు అనుమానం వచ్చింది? బయట వచ్చి మన ఇంట్లో దొంగతనం చేయరు. నువ్వా తీయలే, నేనా తీయలే, మళ్ళీ బావ ఒకటి ఇంకోళ్ళు తీస్తారే, బావనే తీయచ్చు. ఏందిరా నేను దొంగతనం చేసినా? చూసినావా వీడేమంటుడో? నేను దొంగతనం చేసినట. నా ఇంట్లో నేను ఎందుకు దొంగతనం చేస్తానే? అప్పులోడు వచ్చి గల్ల పట్టి కొట్టినా కానీ ఎంతో ఓర్చుకొని నీకోసం కష్టపడుతున్నానే. అయినా నేను మీదికి నవ్వినట్టు ఉంటా కానీ లోపల ఎంత బాధపడుతున్నావు నీకేమెరకనే. అయినా నేను దొంగతనం చేసి ఎవరికి కొడతానే మీకు కాకుంటే? నా మీద బదనాం పెట్టే వాళ్ళు ఇంత ఇష్టం పోసి సంపూరే నన్ను. నన్ను సపరేట్గా సంపూరే, నన్ను సంపూరే. సారీ బావా, నన్ను ఏమించే ఏదో తెలియకనే ఏం మనసులో పెట్టుకోకరా. ఏడవకే బావా, ఏడవకు. సరే తీయే, అయిందేదో అయింది. ఇప్పటి నుంచి మంచుకుందంతి. దొంగతనం చేసినాడు వాని పాపాన వాడే పోతాడే. నువ్వు చీర పోయిందని బాధపడకే. మన అప్పులన్నీ తీరాగానే నీకు మంచి చీరే ఫోన్ కొనిస్తానే. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోయే, మన నుంచి ఏదన్నా పోతుందంటే అంతకంటే రెట్టింపు వస్తే నువ్వేం బాధపడకే. నేను ఎంత కష్టమైన చేసి నీకు కోనిస్తానే, కోనిస్తా. బావా ఊకో, ఎంతగానో పెడతావు ఊకో. అయ్యింది అయిపోయింది. సరే తీరు. ఏమే నిన్న కూరగాయలు తెంపినాం కదా, ఇలా గజ్వేల్ అంగడి తీసుకుపోవాలి. మీరు బుక్కెడంతో తినరారి, ఇంకిని తెంపేది ఉందిగా, నేను పోయి తెంపుతా. మీరు తప్పని రారి. అయ్యో నువ్వు అట్టిగా పోవడింది, నువ్వు కూడా బుక్కడంతో లేట్ అవుతుంది ఏమవుతు. నాకు ఇప్పుడు ఆకలి అయితే లేదు కానీ మీరు అయితే రారి తప్పున. అరే మనం కూడా బుక్కడంతో తిని తొందర పోదాం. పాపం బావ ఒక్కడే ఎండలో తెంపుతాడు. ఏంద్రా అక్క, ఆ ఫోన్ నీ ఫోన్ లెక్కనే ఉందిగా అక్క. నా ఫోన్ లెక్కుండుడేంద్రా? అది నా ఫోనే, ఆ పౌచు నాదే. పాకపోయి అడుగుదా? అరే తమ్ముడు, ఈ ఫోన్ నీదేనా? మీ తాతది. మరి ఏంది లేకపోతే నా ఫోన్ పట్టుకో నాదే అని అడుగుతావు? నాదే అక్క, ఆ ఫోన్ నీ ఫోనే అక్క. ఆ పౌచ్ కూడా నీ ఫోన్ పౌచ్ లెక్కనే ఉంది అక్క. అన్నీ వదలాడుతుండక్క వీడు. అరే తమ్ముడు, మంచిగా అడుగుతానా చెప్పు, అబద్ధాలు ఆడకు. ఆ ఫోన్ నా ఫోనే కదా. ఎందుకంటే నీ ఆశ ఉండదు. ఈ సందర్భం ఇల్లంతా నా అన్నది. నా ఫోన్ పట్టుకో నీ ఫోన్ అంటావు. ఇది నీకుడే ఏంద్రా పీకా ఎడ్రికల్రా ఎడ్రికల్రా ఏం మాట్లాడు? పెద్ద చిన్న ఏం లేదా? ఫోన్ ఎవరా చెప్పురా. చెప్పు ఫోన్ ఎవరు? నీదేక ఫోను. తమ్ముడు ఈ ఫోన్ నాదేరా. అరే ఈ ఫోను నీ దగ్గరికి ఎట్లా వచ్చిందిరా? నువ్వెక్కడికి వెళ్ళి తీసుకుపోయినావు చెప్పురా. అసలు నీకు అది ఎక్కడిది చెప్పురా, చెప్పు. అక్క, మన ఇంటికెళ్ళి పోయినాయని వీడియో ఎత్తుకోవచ్చు అక్క. అవునా? నువ్వే ఎత్తుకుపోయినవా? నువ్వే ఎత్తుకుపోయినవా చెప్పు. ఇవన్నీ నువ్వే తీసుకుపోయినవా? నువ్వే తీసుకుపోయినవా రా? నేను కాదు. మరి నువ్వు కాకపోతే ఎవరురా? చెప్పు, ఎవరో చెప్పు ఇప్పుడు. నీ మొగుడు. ఏంది? నా మొగుడా? ఈ ఫోన్ ఒకటే కాదక్క, నీ ఇంట్లో సామాన్ అన్ని మొగుడు అమ్ముకోడు. ఇంకా మీ ఇంట్లో చూసుకున్నట్టున్నారు. మీ ఇంట్లో బంగారం కూడా ఎత్తుకోలేడు. నీకేమరకరా ఇవన్నీ అమ్మిండని? నీ మొగుడు రాదు తిరుగుతాడక్క. ఈ ఫోన్ కూడా సెకండ్ హ్యాండ్ అమ్మిండు. సచ్చినవరా మొగుడు అయ్యాల నా చేతుల. రే నడురా, నడు రా నువ్వు నాతోని.
కూరగాయల సంచి అయితే కానొస్తలేదుగా. నా పెళ్ళం నా బామ్మారిది వచ్చినాక కూరగాయల సంచి ఎవరో ఎత్తుకపోయారు అని చెప్తా. నమ్మకపోయారు అనుకో దొంగేడు పేడుస్తా, వాళ్ళే నమ్ముతారు. తర్వాత అమ్ముకొని పైసలు తీసుకుంటా. ఈడుంటే డౌట్ వస్తుంది, చిన్నమ్మకన పోతా. ఎవరు రాత్రి కూరగాయలు ఎవరో ఎత్తుకపోయారు నా పెళ్ళని నమ్మించి తర్వాత ఆ కూరగాయలు అమ్ముకుంటా, వచ్చిన పైసలు నేనే తీసుకుంటా. ఇక అవి అమ్ముకున్నాను అనుకో నాకు మస్తు పైసలు. నా పెళ్ళం నా బామ్మారిది గట్టుకు వస్తారు. ఎప్పుడన్నా పని చేద్దాం రారే బాయికాడికి అంటే ఎప్పుడు రారు. ఇంటికాడ ఏడిపేడుగానే ఊరుకొస్తారు నమ్మి. నీ అవ్వ ఇదే బెటర్ పని. నేను కూడా కూరగాయలు పోయినాయి అని ఏడ్చుకుంటే ఎదురు గురుకుతా. అరే నారాయణ దొంగేడు మంచిగా ఎదురా. అయ్యో ఎంత పని అయిందే. అయ్యో కూరగాయలు ఎవడో రాత్రి ఎత్తుకుపోయిండే. అయ్యో కూరగాయలు ఎవడో రాత్రి ఎత్తుకుపోయిండే. అయ్యో ఎంత పని అయిందే. నిన్న మనం కూరగాయలు తెంపెట్టాం ఎవడో ఎత్తుకుపోయిండే. అయ్యో తెలంగాణకి అన్ని ఎత్తుకుపోయిండే, మన ఇల్లు మునిగిండే. అయ్యో మనకి ఎవడో జాతపడి చేసిండే. ఇంటికి అన్నీ సామాను పోతున్నట్టే బావి ఇక్కడ కూరగాయలు కూడా పోతున్నాయి. అయ్యో మనం ఏం చేద్దామే. ఫోన్ దొరికిందా? ఏడు దొరికింది? అని చెప్పినవారా? మొత్తం చెప్పిన ఇట్లా పట్టుకోరా. నువ్వు దొంగతనం చేసి నా తమ్ముడు దొంగతనం చేసిండట వారా? అక్క అప్పుడు నువ్వు నన్ను అనవసరం కొట్టినావు అక్క. ఇప్పుడు బావని కొట్టాలి. కొట్టుడు కాదురా ఇది. అడగక ఎందుకు కొట్టినా? ఎందుకు ఇట్లా వేసినావు? చెప్తానే. అసలు ఏమైందంటే, హలో బంగారం, ఏం చేస్తున్నావు? చెప్పు బంగారం. ఇంకా నాకు సిగ్గవుతుంది. ఏంది బంగారం ఇది? నన్ను పరిపత్ర ఫోటోలు ఎందుకు పెట్టమంటున్నావు? అయ్యో నాకు సిగ్గవుతుంది. సరే తీ పెడుతుంది. ఏంది లుంగిడి పనా? ఎందుకు? అయ్యో నాకు సిగ్గవుతుంది. సరే నువ్వు కన్ను మూసుకో మరి. సరే ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అరే ఆన్లైన్లో ఒకటి తలిగిందిరా. 3 నెలల నుంచి దాంతో ఫోన్లో మాట్లాడుతున్నా. ఒకనాడు అది నువ్వు చాలా ఆడుకుంటావు, పరివతల ఫోటోలు పెట్టమన్నదిరా. సిగ్గు తప్పి నేను పరివతల దానికి ఫోటోలు పెట్టినరా. ఆ ఫోటోలు పట్టుకొని మీ ఊరి గ్రూప్లలో వేస్తాను, నీకు తెలిసిన వాళ్ళకి పంపిస్తాను, బ్లాక్మెయిల్ చేసి పైసలు అడుగుతుందిరా. నేను ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థమైతే లేదురా. అయ్యా బయట తెలిస్తే నలుగురికి అయ్యో ఇజ్జత్ పోతుంది. అవి ఎట్లనే చేసి పైసలు కట్టేదానికి గండం నుంచి బయటవాడు. లేదా ఇజ్జత్ పోతుంది. ఏం లేకుండా ఇజ్జత్ పోతుంది. నువ్వు ముఖం ఎత్తుకొని తిరిగావు.
ఇదే జరిగింది. ఆన్లైన్లో బరివదల ఫోటోలు పెట్టిండే. ఆ ఫోటోలు మీ ఊరు గ్రూప్లో లేస్తాను భయపట్టించింది. లేకపోతే పైసలు కడితే కట్టు, లేకపోతే గ్రూప్లో లేస్తాను బెదిరించింది. అందుకే ఇంట్లోకి వెళ్ళి సామాన్ ఎత్తుకపోయి గడికి పైసలు కొడుతుండే ఆమెకు. నన్ను ఏమైనా గురించి తప్పైంది. అదేమో బరివాదుల ఫోటోలు పెట్టమని ఫోన్లో పెట్టమంటే పెట్టినవా? అది బ్లాక్ మెయిల్ చేస్తే ఇంట్లోకి వెళ్ళి తాపకు సామాన్ అమ్ముకుంటా దానికి పైసలు కట్టినవా? ఈ ముచ్చట గిట్లా ఊళ్ళో కనుక తెలిస్తే మన ఇజ్జతి మానం పోదా? అరే నల్లవొక్కపోడా పరువు మొత్తం తీసేదావు కదరా నిన్నెత్తుకు. తప్పైంది ఇక చేసిందంత చేసి అబ్బా కొట్టకే. కొట్టుడు కాదురా నిన్ను నిన్ను చూసినావు అక్క బాగా అతిక తెలివి. నాకు ఫోన్ చేసేమో నీ మీద జీవి గుంస్తుంది మా ఇంటికి రారా అన్నాడు. నిన్నేమో వాడిని రమ్మనే వాడిని కాల్ డేస్ ఉన్నాయి అని రెచ్చగొట్టిండు. ఎట్లాగో బాగా వద్దన్న పని నువ్వు లాంచ్ చేసావు కాబట్టి నువ్వు నన్ను రమ్మన్నావు. బావ నేను కావాలని అట్లా చేసిండే. ఆయనత బావ వేసిన దొంగతనాన్ని నా మీద పెట్టిండు. నిన్ను పొట్టు పొట్టు కొట్టిండు. ఏమో అనుకున్నాక బావ పెద్ద లత్కొరగాడే. ఇంకేం చూస్తున్నావే ఈ నాలుగు ముచ్చని నమ్మరాదే. ఆల్రెడీ ఊళ్ళో ఇజ్జత్ మొత్తం తీసిండు. సపరేట్గా నీ బట్టలు ఏమైనా ఉంటే చదువుకోపో, మన ఇంటికి పోదాం. అయ్యో ఎంత పని అయింది. అయ్యో ఊళ్ళో నా ఇజ్జత్ పోయింది. అయ్యో మొగం లేకుండా అయింది. ఎట్లా తిరిగాయి. అయ్యో మీరు కూడా ఇట్లా చేయకూరి, ఇజ్జత్ పోతుంది.